RX100 అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని వారసుడు జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేస్తున్న శ్రీనివాస మంగాపురం చిత్రం నుండి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వెంకటప్పయ్య నాయుడుగా ఆయన ఫస్ట్ లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ఆయన హీరోయిన్ తండ్రిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ పాత్రలో అలరించబోతున్నారని తెలుస్తోంది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుల వారసత్వాన్ని కొనసాగిస్తూ రమేష్ బాబు తనయుడు జయకృష్ణ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. శ్రీనివాస మంగాపురం మూవీలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నటిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తోన్న విషయానికి తెలిసిందే. మంచు లక్ష్మి కూడా ఇటీవల ఓ ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని ధృవీకరించారు. మోహన్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నారని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. వెంకటప్పయ్య నాయుడు అనే పవర్ ఫుల్ రోల్లో కనిపించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. తెలుగు మూవీస్ సినిమా న్యూస్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ ఫ్రమ్ శ్రీనివాస మంగాపురం మూవీ. మోహన్ బాబు వెంకటప్పయ్య నాయుడుగా కలెక్షన్ కింగ్, ఘట్టమనేని వారసుడికి విలన్గా RX100 అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని వారసుడు జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేస్తున్న శ్రీనివాస మంగాపురం చిత్రం నుండి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వెంకటప్పయ్య నాయుడుగా ఆయన ఫస్ట్ లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ఆయన హీరోయిన్ తండ్రిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ పాత్రలో అలరించబోతున్నారని తెలుస్తోంది. ఆథర్డ్ బై రాజశేఖర్ జీ. అప్డేటెడ్ 28 ఫెబ్ 2026 ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:05 సమయం తెలుగు. ఇప్పుడు ఫాలో చేయండి. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుల వారసత్వాన్ని కొనసాగిస్తూ రమేష్ బాబు తనయుడు జయకృష్ణ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. మోహన్ బాబు ఫస్ట్ లుక్ ఫ్రమ్ శ్రీనివాస మంగాపురం మూవీ. వెంకటప్పయ్య నాయుడుగా కలెక్షన్ కింగ్, ఘట్టమనేని వారసుడికి విలన్గా ఫోటోలు సమయం తెలుగు. శ్రీనివాస మంగాపురం మూవీలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నటిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తోన్న విషయానికి తెలిసిందే. మంచు లక్ష్మి కూడా ఇటీవల ఓ ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని ధృవీకరించారు. మోహన్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నారని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. వెంకటప్పయ్య నాయుడు అనే పవర్ ఫుల్ రోల్లో కనిపించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. శ్రీనివాస మంగాపురం నుండి వెంకటప్పయ్య నాయుడు గా లెజెండరీ మోహన్ బాబుని పరిచయం చేస్తున్నాం. పవర్, అహంకారంతో చెక్కిన పాత్రలో అతని అత్యున్నతమైన నటన చూడటానికి ధైర్యం చేసుకొని వేచి ఉండండి అని చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో మోహన్ బాబు కాలికి కడియం పెట్టుకొని కళ్లలో తీక్షణతతో కోపంగా తన అనుచరులతో కలిసి నడుచుకుంటూ వస్తున్నారు. ఆయన లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఇందులో ఆయన హీరోయిన్ తండ్రిగా కనిపిస్తారని తెలుస్తోంది. అది విలన్ రోల్ అనే టాక్ వినిపిస్తోంది. మోహన్ బాబు పోస్టర్ పై డైరెక్టర్ అజయ్ భూపతి స్పందిస్తూ, మోహన్ బాబు గారు లాంటి 100% లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాస మంగాపురం లోని వెంకటప్పయ్య నాయుడు పాత్ర పట్ల మీ నిబద్ధత సెట్స్లో మా అందరికీ స్ఫూర్తినిచ్చింది. సినిమా ప్రపంచానికి మీ పవర్ ఫుల్ ప్రెజెన్స్ ని చూపించడానికి వేచి ఉండలేకపోతున్నాను అని పోస్ట్ పెట్టారు. ఒక కమాండింగ్ ప్రెజెన్స్, దృఢ నిశ్చయంతో కూడిన ఒక కథ. శ్రీనివాస మంగాపురం సినిమా వెంకటప్పయ్య నాయుడును రిమార్కబుల్ ఇంటెన్సిటీతో బిగ్ స్క్రీన్ మీదకి తీసుకువస్తుంది. టీం మొత్తానికి శుభాకాంక్షలు అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు విలన్గా కనిపించనున్న విషయానికి తెలిసిందే. ఇందులో ఆయన సికంజ మాలిక్ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం సినిమాలో భాగం అవుతున్నారు. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ఎమోషనల్ లవ్ స్టోరీ అనే టాక్ నడుస్తోంది. అశ్వినీ దత్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్ పై నిర్మాత పి కిరణ్ నిర్మిస్తున్నారు.